బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. మనం అంతా కూడా ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. మనిషి జంతు ప్రపంచం నుంచి నేర్చుకోవాలి. జంతువులన్నీ కూడా వర్తమానంలోనే జీవిస్తాయి కనుక, ఎందుకంటే జంతు సామ్రాజ్యం అంతా మానవ సామ్రాజ్యానికి గురువులు. మనం గురువుల దగ్గర ఎంతో శ్రద్ధగా నేర్చుకోవాలి. ఒక పక్షి ఆకాశంలో హాయిగా ఎలా ఎగరగలుగుతోందో చూసి నేర్చుకోవాలి. ఒక కుక్క విశ్వాసంగా ఎలా ఉంటుందో చూసి నేర్చుకోవాలి. ఒక చీమ ఎంత క్రమశిక్షణగా జీవిస్తోందో చూసి నేర్చుకోవాలి. ఒక లేగదూడ ఎంత హాయిగా ఆనందంగా గంతులేస్తూ ఆడుకుంటుందో చూసి నేర్చుకోవాలి. ఒక చెట్టును చూసి ఇచ్చే గుణాన్ని నేర్చుకోవాలి. ఇలా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రకృతికి అనుగుణంగా ఉంటూ ఎంత హాయిగా జీవిస్తున్నాయో చూసి నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నేర్చుకోవాలి. పిల్లలు స్వచ్ఛంగా ముత్యాలలా ఉంటారు కనుక వాళ్లను జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ల దగ్గరి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు ఏమీ నేర్చుకోరు. అంతా మాకే తెలుసు అన్న మూర్ఖత్వంతో పెద్ద పిల్లల దగ్గరి నుంచి నేర్చుకోవడాన్ని చిన్నతనంగా భావిస్తారు. పురుషులు స్త్రీల దగ్గర నేర్చుకోవాలి. పురుషుల కంటే స్త్రీలు ఎంతో తెలివైన వాళ్ళు. వాళ్ల దగ్గర అణకువ అనే దైవ గుణం ఉంటుంది. నిబద్ధత ఉంటుంది. అంకిత భావం ఉంటుంది. కుదురు ఉంటుంది. సహనం ఉంటుంది. మరి అవధులు లేని ప్రేమ ఉంటుంది. అందుకే స్త్రీ జాతి అంతా కూడా పురుష జాతికి గురువులు. ఆడవాళ్లను చూసి ఎంత అంగీకార భావం, యాక్సెప్టెన్స్ తో ఉండాలో నేర్చుకోవాలి. ఎంత ఇస్తూ ఉండాలో నేర్చుకోవాలి. ఎంత కుదురుగా ఉండాలో నేర్చుకోవాలి. మరి ఎంత ఒదిగి ఉండాలో నేర్చుకోవాలి. మాంసం తినేవాళ్లందరూ శాకాహారుల దగ్గరి నుంచి నేర్చుకోవాలి. ఏం తినాలో, ఏం తినకూడదో, ఎంత తినాలో, ఎంత తినకూడదో, మరి ఎలా తినాలో, ఎలా తినకూడదో నేర్చుకోవాలి. ధ్యానం చేయని వాళ్లంతా కూడా ధ్యానం చేసే వాళ్లను చూసి నేర్చుకోవాలి. ధ్యానం చేసే వాళ్ళు ప్రతిక్షణం వర్తమానంలోనే జీవిస్తారు కనుక వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్లకు రోజంతా ఆనందమే. ధ్యానం చేయని వాళ్లకు రోజంతా దుఃఖమే ఉంటుంది కనుక ధ్యానం చేయని వాళ్లంతా కూడా ధ్యానం చేసేవాళ్లను చూసి నేర్చుకోవాలి. మాట్లాడే వాళ్లంతా కూడా మౌనంగా ఉండే వాళ్లను చూసి నేర్చుకోవాలి. రాబోయే కాలంలో మాటలతో పని ఉండదు. అంతా మౌనమే ఉంటుంది. లేదా చాలా తక్కువ మాటలతో పని అయిపోతుంది. కేవలం సంకల్ప మాత్రం చేతనే అన్ని పనులు అయిపోతూ ఉంటాయి కనుక నోటిని చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ప్రతి ఒక్కరికీ నోరు ఉన్నది హాయిగా గొంతెత్తి పాటలు పాడుకోవడానికే కాని వదవదా వాగడానికి కాదు అని తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ సమస్త ప్రకృతిని చూసి భూమి, నీరు, అగ్ని, వాయువు మరి ఆకాశం అనే పంచభూతాలను చూసి నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటూ జీవితాలను పండించుకోవాలి.